నిర్మాణం అనేది మా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మాకేమి ఎటువంటి డిస్కషన్ కానీ అలాంటి ఆలోచన ఇప్పటికైతే లేదు. ప్రస్తుతానికి మాకున్నది మా కార్పొరేటర్స్ అందరం కూడా బడ్జెట్ విషయంలో మేము మాట్లాడాలా, క్వశ్చన్స్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ విషయంలో మేము మాట్లాడాలా. చాలా మందికి జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైట్ స్టాఫ్ సిబ్బందికి జీతాలు లేక వాళ్ళు స్ట్రైకులు చేస్తూ 4 నెలల జీతాలు రెంట్లు కట్టుకోలేక వాళ్ళ గోల్డ్ అంతా గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఇల్లు రన్ చేసుకుంటున్నాం. మేడం మా పరిస్థితి ఇది ఉంది, మా వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ప్రశ్నించండి అని ఎంతో మంది మాకు చెప్పారు. ఎందుకంటే న్యాయం జరుగుతుంది బీఆర్ఎస్ నుంచి అన్న విషయంలో అడిగారు. ఆ విషయంలో ఒక కార్పొరేటర్ కౌన్సిల్లో అడిగే ప్రశ్న, ఆ గొంతు మాకు ఆ హక్కు ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేము పెట్టిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా సెలెక్ట్ కావడం ఏంటి, కాకపోవడం ఏంటి? అదే కాంగ్రెస్ కార్పొరేటర్స్ అందరికీ కానీ మేయర్ వాయిస్ ఇస్తుంది. ఇక్కడ న్యాయం ఏంటి? ఒక్కటి మేయర్ గారు గుర్తుంచుకోవాలా, మరి ఎవరు సంతకాలు పెడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తే ఏ బీఆర్ఎస్ కండువా మీద ఈరోజు కేసీఆర్ సార్ మేయర్ పీఠం ఎక్కించారో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. సమయం టైం అందరికీ వస్తుంది, కొద్ది రోజులు వేచి చూడండి. మేము మళ్ళీ వెనక్కి వస్తాం, మేమేందో కూడా చూపిస్తాం.